హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ నిన్న కృష్ణా జిల్లాకు సంబంధించిన విజయవాడకు సంబంధించిన పోలీసులు అయితే కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే ఆయనకు ఒంట్లో బాగాలేదంటే కూడా కంకిపాడు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితులైన పేరు నాని కావచ్చు, వల్లభనేని వంశీ భార్యగా సతీమణి కావచ్చు, వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చి చూడడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత పర్వాలేదు, బాగానే ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కోర్టు ఆదేశాల ప్రకారం 2 రోజులైతే వల్లభనేని వంశీని అయితే కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే అప్పుల్లో 2018 టైంలో నకిలీ పత్రాలు ఇళ్ల స్థలాలుగా పేదలకు కేటాయించడం, ఏదైతే నకిలీ పత్రాలు ఇవ్వడం, ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గంలో నకిలీ పత్రాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు వారిని మోసం చేశారు, వారు ప్రలోభ పెట్టారు ఎన్నికల ముందు అంటూ కూడా కేసు నమోదవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కస్టడీలో వల్లభనేని వంశీని పలు ప్రశ్నలు అయితే పోలీసులు అడిగారు. ఏంటి ఏ రకంగా చేశారు, ఎందుకని మీరు ఇళ్ల స్థలాన్ని ఈ రకంగా కేటాయించారు, ఎక్కడ ఈ పత్రాలను తయారు చేశారు, ఇలా రకరకాల ప్రశ్నలు అడగడంతో ఆ టైంలో జరిగింది నాకు గుర్తులేదు, నాకు తెలియదు, ఈ 2 గుర్తులేదు తెలియదు అంటూ కూడా ఆయన ఈ 2 ముక్కల్లోనే సుమారు 20 ప్రశ్నల దాకా సమాధానం చెప్పడం జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం అనారోగ్యం పాలయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఎమ్మెల్యే అనేసరికి వాళ్ళ హై మెయింటెనెన్స్ బాడీ ఉంటుంది. ఒక్కసారిగా జైలు పాలవడంతో అక్కడ సదుపాయాలు లేక కొంత అనారోగ్యం పాలవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వల్లభనేని వంశీ చేజేతులారా చేసుకున్నారా అంటే కనుక ఖచ్చితంగా చేజేతులారా చేసుకున్నారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక తప్పులు చేయడమే కాకుండా ఎవరైతే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ వారిని మరీ పర్సనల్గా వారి ఇంట్లో ఆడవాళ్ళను రాజకీయాల సంబంధం లేని వ్యక్తులను కూడా లాగి కనికరం లేకుండా దుర్భాషలు ఆడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయనపై కూడా ఎవరో కనికరించే పరిస్థితి కనబట్టలేదని చెప్పాలి. ఏదైతే ఒకదాని వెంబడి ఒకటి కేసులు విపరీతంగా పడుతున్నాయి, ఆయన ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తోందనే చెప్పాలి. ఇది ఎలా ఉంటే రాజకీయంగా ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం, అనంతరం వైసీపీకి సపోర్ట్ చేయడం, అప్పుల్లో ఎవరైతే పోటీ చేశారో యార్లగడ్డ వెంకట్రావు ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం, మొన్న ఎలక్షన్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా గెలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు పదవి పోయింది, ఇటు జైలు పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీకి సంబంధిత అధిష్టానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఇన్ఛార్జిని మార్చాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ ఇప్పటికే జైలు పాలై చాలా కాలం అయింది, ఇప్పుడు దాకా బెయిల్ రాలేదు, ఇంకొద్ది రోజులు జైల్లో ఉండే పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేయాలి. లేదంటే కనుక పార్టీ కూడా పూర్తిగా అక్కడ పట్టుకోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆయన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపోవడం జరిగింది. ఎవరైతే పోటీ చేశారో ఆయన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీలో గెలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన కింద స్థాయి నాయకులతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో పనిచేశారు, ఎలక్షన్ కూడా చేశారు కాబట్టి వాళ్ళందరికి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా వైసీపీకి చెందిన వారు అయినా సరే, టీడీపీ ఇప్పుడు ఈయన ఉన్నా సరే కొంత సంబంధాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పటుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వల్లభనేని వంశీ జైలు పాట పట్టి చాలా కాలం అయింది, ఇప్పుడు దాకా బెయిల్ రాల. భవిష్యత్తులో 2-3 నెలల దాకా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. కేసులు వెంటాడుతున్నాయి, ఆయన ఆరోగ్యం ఒక పక్కన క్షీణిస్తుంది. ఆరోగ్యం ఏది ఎలా ఉన్నా సరే కేసులు వెంటాడుతున్న నేపథ్యంలో పార్టీని కింద స్థాయి క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మహిళా నాయకురాలను అయితే అక్కడ ఇన్ఛార్జి కింద ఏర్పాటు చేద్దాం అంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ క్రియలు అయితే మొదలుపెట్టినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీని అక్కడ ముందు కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ పడితే ఈయన రాజకీయ భవిష్యత్తు పోయింది. అటు కేసులు బాట పట్టారు. ఏ ఒక్క కేసులో అయినా సరే ఆయనకి కేసు శిక్ష పడితే మాత్రం ఆయనకి మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో రాజకీయంగా పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతారు. అయితే ఈ కేసులన్నీ కూడా ఒక ట్రయల్కి వెళ్ళి తీర్పు రావాలంటే చాలా కాలం టైం పడుతుంది. అయితే ప్రస్తుతానికి అది ఏ రకంగా ఉన్నా అనారోగ్యంగా అయితే ఆయన ఆరోగ్యం దెబ్బతినైతే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. నిన్న పేరు నాని కూడా చెప్పడం జరిగింది. అదే వల్లభనేని వంశీని ఈ రకంగా వేధించకూడదు, కావాలని కక్షపూరితంగా చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరుగుతుంది.
వాళ్ళ వెర్షన్ ఏ రకంగా ఉన్నా సరే ఇక్కడ సాక్ష్యాలను బట్టి పడిన కేసులను బట్టి కూడా ఇటు సంబంధిత పోలీస్ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఈ ఈ నేర విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ కస్టడీకి అయితే తీసుకున్నారు. కస్టడీలో మాత్రం వల్లభనేని వంశీ వారికి సహకరించలేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి కోర్టు ఈ రకంగా ఉంటే మరి ఏ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో? గతంలో కొంత ఊరట లభించినప్పటికీ కూడా మరో కేసు వెంటాడడంతో చిక్కుల్లో పడ్డారని చెప్పుకోవాలి.